హలో నమస్తే అండి అందరికీ. మనమైతే ఈరోజు అయితే మనం కొవ్వూరులో వారాహిదేవి టెంపుల్కి అయితే వెళ్తాం అనమాట. అందరూ కొవ్వూరు అంటే కాకినాడ అనుకుంటారు, కాకినాడ కాదండి. మన రాజమండ్రి దగ్గర కొవ్వూరులోనే వారాహిదేవి పీఠం అయితే ఫస్ట్ నుంచి ఇక్కడ ఉందంటండి. అక్కడికన్నా ముందు నుంచి ఎక్కడ పెట్టారంట. ఇప్పుడైతే మనం అయితే అక్కడికి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం అయితే రాజమండ్రిలో గల రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నామండి. ఇదే అనమాట మెయిన్ గేటు, అంటే వెస్ట్ గేట్ మనం మెయిన్ గేట్ అంటాం అనమాట రాజమండ్రిలో. మనమైతే ఇప్పుడు కోటం వస్తుంది వస్తాం అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంటుందండి రైల్వే రోడ్ బ్రిడ్జ్కి. చూడండి లెఫ్ట్ తీయటం అనమాట. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని డైరెక్ట్గా బ్రిడ్జ్ వచ్చేయడం అనమాట. మనం ఇప్పుడైతే రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గరికి అయితే వస్తాం అనమాట. ఆల్రెడీ పైకి ఎక్కేస్తాం మనం. పాపం వీళ్ళు ఎవరితో దారి మధ్యలో బ్యాగ్ పెట్టుకుంది, దిగి తీసుకుంటున్నారు. గత 2 నెలలుగా మన రోడ్డు కమ్ రైల్వే బ్రిడ్జ్ మీద అయితే వర్క్ జరుగుతుంది. అటుపక్క ఇటుపక్కల ఉండే చిన్న దెమ్మలు అయితే తీసేస్తారనమాట. ఎందుకంటే బ్రిడ్జ్ అనేది చాలా ఏళ్ళు అయిపోయిందంట. అందుకే ఇప్పుడేమో తీసేస్తారు. ఇప్పుడైతే ఐరన్ పెడతారనమాట దాని గురించి. చూసారు ఇక్కడ ఇంకా మార్చలేదు, మార్చారంటే మొత్తం కూడా మార్చేస్తారంట ఇప్పుడు. ఈ కారుదోళ్ళు మొత్తం మీద నుంచి ఎక్కించి ఫ్లో ఉన్నారనమాట. మొత్తం ఈ మనిషి చూడండి ఎలా వచ్చేది కూడా మీదకే. మనమైతే కొవ్వూరు ఎంట్రన్స్ అయిపోయిందన్నమాట. ఇక్కడ చూడండి సుస్వాగతం బోర్డు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. గుడికి వెళ్ళాలంటే చూపిస్తున్నారండి. మన బండిలో పెట్రోల్ కూడా అయిపోతుంది అనమాట. పెట్రోల్ అయితే కొట్టించాలన్నమాట. ఇప్పుడు దగ్గరికి వస్తుంది, బొంక కూడా దగ్గరికి వస్తుంది. బొంగలు అయితే పెట్రోల్ కూడా ఇస్తాం అన్నమాట. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోతాం మళ్ళీ గుడికి. మీకు చూపిస్తానండి. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉండదో బొంగ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. అదే మనకి పాత డెవలప్ బ్రిడ్జ్ ఉంది కదా, డెవలప్ బ్రిడ్జ్ ఓల్డ్ డెవలప్ బ్రిడ్జ్ ఆపోజిట్ రూట్ ఉంటుంది అనమాట. చూపిస్తాను ఎదురున్నాడండి. ఇది అడుగుతూ వస్తారు కదా అందరూ గుడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు అనమాట. ఉన్న చెట్టు దగ్గర ఉంది కదా, ఫ్రంట్ కనపడే చెట్టు అనమాట. అక్కడ మనకి ఫ్లెక్స్ కూడా ఉంటుంది అనమాట గుడికి వెళ్ళే దారిని. ఇదైతే మీకు బండ గుర్తు అనమాట. చూసారు ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. మొత్తం ఈ కార్లు ఆటోలు ఇవన్నీ అక్కడికి వచ్చినాయి అనమాట. మనమైతే గుడి దగ్గరికి వస్తాం అనమాట. చూడండి చాలా ఇప్పుడైతే క్రౌడ్ తక్కువ ఉన్నారనమాట. మనం ఉదయం నెలలోనే క్రౌడ్ తక్కున్నారు. ఇప్పుడైతే ఒక 1.5 hour అయితే క్రౌడ్ ఎక్కువైపోతుంది అనమాట. అలాగే చూస్తారు ఇప్పుడైనా క్రౌడ్ ఎక్కువ ఉన్నారు, కాబట్టి కొంచెం లేట్ అయిపోతుంది, క్రౌడ్ ఎక్కువైపోతుంది అనమాట. అనేది జరుగుతుంది. ఇక్కడ భక్తుల సహాయ సహకారాలతోనే ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం అనేది జరగడం, ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కావున మీ యొక్క సహాయ సహకారాలు ఇంకా ఇంకా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారిని మనస్ఫూర్తిగా తలంచుకొని మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ అమ్మవారికి చెప్పుకొని అమ్మకు కృపకు పాత్రలు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మహాన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఇక్కడ 5 శుక్రవారాలు అనేది ప్రత్యేకత. 5 శుక్రవారాలు అమ్మవారిని దర్శనం చేసుకుని 5వ శుక్రవారం నాడు కందదీపం పెట్టి మీ మనసులో అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకుంటే తప్పనిసరిగా నెరవేరుతుంది. గురువుగారు అయితే అమ్మవారి పూజ నియమని చెప్తారు, అందరూ వినండి. శ్రీమాత్ర నమః. జై వారాహి. శ్రీ 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 వారాహి అమ్మవారి ఆలయం రాజమండ్రి కోవూరు నుంచి మీ ఆలయ ధర్మకర్తలు మాట్లాడుతున్నాను. ఇక్కడ 5 శుక్రవారాలు అనేది ప్రత్యేకత. ఇక్కడ 5 శుక్రవారాలు అనేది చాలా చాలా ప్రసిద్ధి చెందింది. కావున మీరు కూడా అమ్మవారిని 5 శుక్రవారాలు దర్శనం చేసుకుని 5వ శుక్రవారం నాడు కందదీపం పెట్టి మీ మనసులో అనుకున్న కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక అమ్మవారికి చెప్పుకొని ఉడకబెట్టిన చిలకడ దుంపలు, అలాగే దానిమ్మ పళ్ళు, అలాగే గాజుల మాల, పసుపు కొమ్మల మాల అమ్మవారికి సమర్పించి మీ మనసులో ధర్మబద్ధమైన కోరిక ఏదైతే ఉంటుందో అది శ్రీ వారాహి అమ్మవారికి చెప్పుకుంటే అతి తక్కువ సమయంలోనే అమ్మవారు తీర్చడం జరుగుతుంది. అది నేను చెప్పడమే కాదండి, ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు రావడం కూడా జరుగుతుంది. భక్తుల మాటల్లోనే మనం వినడం కూడా జరుగుతుంది. ఇక్కడ వచ్చిన ఒక వారంలోనే అమ్మ నిదర్శనం చూసి అమ్మవారి ఆలయానికి వచ్చి ఎంతో సంతోషపడుతూ వాళ్ళ మనసులో ఉన్న బాధను కూడా వెల్లడించుకుంటారు. అలాగే ఇక్కడ మీ యొక్క కోరికలు తీరాలన్నా మనసు శుద్ధితో రండి, అలాగే భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆరాధించండి. ఆరాధించి మీ యొక్క ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అమ్మవారు తీర్చడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుందాం, అమ్మవారి కృపలు అవుదాం. చూసారండి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట. ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, ప్రతి ఒక్కరు గమనించగలరనమాట. అలాగే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నానండి. అమ్మవారు అయితే చాలా మహిమగల అమ్మవారు అనమాట. ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటారని కోరుతున్నాను. సరే ఉంటానండి, మరి ఇంకో వీడియో అయితే మీ ముందుకు వస్తాను అనమాట.